ఈరోజు మనం ఈ వీడియోలో ముత్యాల ముగ్గు అనే చిత్రం నుంచి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే పాటను కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం ప్రధానంగా ఇది హరికాంభోజి రాగము. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు ఫారెన్ నోట్స్ కలుపుతారన్నమాట. 1 2 3 4 వరకే. అయితే ఇక్కడ ప్రతిమధ్యమము మాటు ప్రతిమధ్యమాన్ని నీత్రి కాకల నిషేధాన్ని అద్భుతంగా ప్రయోగించారన్నమాట. అవి వచ్చినప్పుడు నేను చెప్తాను. మరి శృతి 5వ శృతి అనమాట. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటామంట. 1వ శృతి కదా ఇది. మనకి వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ. జీ అంటే 5వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు. ఇప్పుడు హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పడుకుందాం. అన్నీ వైట్కి ఇస్తేనమాట. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి గాత్రి అంతరగాంధారము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము. సరి గమ ఇది ఫస్ట్ పార్ట్ అంటారు. దీన్ని తెలుగులో పూర్వాంగం అంటారు. ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి నీటు కైస్క నిషాదము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము. పద నిస దీన్ని సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగము అంటారు అనమాట. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. సా ని ధ ప మ గ రి సా. మరి లో పిచ్లో సా ని ధ ప పంచం వరకు వెళ్ళారన్నమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఫస్ట్ ఒక లైన్ సాకి ఉంది, దానికి తాళం అంటే ఏముండదు కానీ ఒక రకమైన నడక ఉంటుందన్నమాట. భావానికి ప్రాధాన్యత. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. ఇది పల్లవి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నిదురించే ససగాగా సరిపోయింది. నిదురించే 4 సాహిత్యాక్షరములు, సస గాగా 4 స్వరాక్షరములు. ఇది పాట పాడుకునే విధానం అనమాట. పాడుకునే విధానం. ససగాగా నిదురించే తోట గామ సరిపోయింది. తోట లోకి పద పద పామా. ఈ పద పద పామాను మనం మా అని పాడుకోవాలన్నమాట. మా 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 లోకి ససగా గా మా నిదురించే తోటలోకి పాట ఒకటి పా మప. ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పా మ రిసని పాట ఒకటి వచ్చింది, రిర్రి వచ్చింది. రీ మరి రి. ఈ రీ మరి రిని మనం రీ అని పాడుకోవాలి.
పామరిసని రి 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 పాట ఒకటి వచ్చింది. ఫస్ట్ లైన్ మొత్తం చూద్దాం. స స గ గ గ మ మ మ పా మరి స ని రి 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 నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. నెక్స్ట్ లైన్. కన్నుల్లో రీ కన్నుల్ గప్ప. ఈ గప్పని మనం పా అని పాడుకోవాలి. రీ పా కన్నుల్లో పరి. ఈ పరిని మనం రీ అని పాడుకోవాలి. రీ రీ పరి కన్నుల్లో నీరు. రిపగా నీ. ఈ రిప్పగాని మనం గా అని పాడుకోవాలి. గారి నీరు. రీ పారి గారి కన్నుల్లో నీరు. తుడి తు సాది డి గరి. ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. సరి తుడి చీ సనిదని. ఇక్కడ ఇది అన్యస్వరం నీత్రి కాకల నిషాదం అనమాట. స కన్ తుడి చీ సరి తుడి చీ సనిదని. ఈ సనిదని మనం నీ అని పాడుకోవాలి. తుడిచి సరిని కమ్మటి కం నీపా. ఈ నీపాని మనం పా అని పాడుకోవాలి. పాపని ని కమ్మటి కల ఇచ్చింది. స ఈ రెండోలు ఏం చూద్దాం చూడండి. ఇప్పుడు రీ పారి గారి సరిని పాపని ని స కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. స స గ గ గ మ మ మ పా మరి స ని రి 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 కన్నుల్లో. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. సారీ. కన్నుల్లో రీ రీ పారి కన్నుల్లో నీరు. రిపగ పగరి. ఇది నీ రిపగ నీ రిపగ పగ. ఈ రిపగ పగ అని మనం గా అని పాడుకోవాలి. నీరు గారి కన్నుల్లో నీరు. రీ పారి గారి తు తు కన్నుల్లో నీరు తుడిచి. ఇదంతా మనకు ఫస్ట్ సంగతిలో వచ్చింది అనమాట. తుడిచి సరి నీ కమ్మటి కల ఇచ్చింది. పాపని ని స
రీ ప రీ ప రీ గా రి సరిని పాప ని 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 స స స కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. ఇప్పుడు పల్లవికి నేను మొత్తం స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. స స గ గ గ మ మ మ ప మ రి స ని రి 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 రీ ప రీ గా రి సరిని పాప ని 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 స స స స స గ గ గ మ మ మ ప మ రి స ని రి 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 రీ ప రీ ప రీ గా రి సరిని పాప ని 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 స స స. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది. రమ్యంగా కుటీరాన రంగవల్లు లల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది. శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది. శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది. ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది, నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. కన్నుల్లోని నీరు తుడిచి కమ్మటి కమ్మటి కల ఇచ్చింది. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఫస్ట్ చరణాన్ని ఇక్కడ మాటు ఇది అన్యస్వరం అన్నమాట. రమ్యంగా మ ప ప ప మ, ఈ మా అన్యస్వరం, మాటు ప్రతి మధ్యము. రమ్ మ ప, ఈ మ పని మనం పా అని పాడుకోవాలి. ప ప రమ్యంగా ప మ, ఈ పామని వల్ల మా అని పాడుకోవాలి. ప ప మ రమ్యంగా కుటీరాన కు ప టి పద, ఈ పదాన్ని దా పద ద కుటీరా నా ద ప, ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. ప ప మ పద ద ప రమ్యంగా కుటీరాన రంగవల్లు పని పని ద ప ప రం పని, ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీద రంగవల్ ద ప, ఈ దాపాన్ని మనం పా, నీద పాప రంగవల్లు లల్లిన్ పాప లల్లిన్ ది మ పద పప మమ, ఈ మ పద పప మమ్మ అని మనం మా అని పాడుకోవాలి. నీద పాప ప, నీద పాప పాప మా రంగవల్లు లల్లింది. ది నెక్స్ట్ లైన్ దీనురాలి మామ పాద
సరిపోయింది. దీనురాలి 4 సాహిత్యాక్షరములు, మా అమ్మ పాద 4 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానం. మా అమ్మ పాద దీనురాలి గు పమదప. ఈ పామదాపాని గు ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి దీన్ని మనం పమదప, దీన్ని గు పమదప. ఈ పామదపని మనం పా అని పాడుకోవాలి. మా అమ్మ పాద పామ దీనురాలి గూటి, మా అమ్మ పాద పామ దీనురాలి గూటి లో నా మగగా. ఈ మగగాని మనం గా గా లో నా అని పాడుకోవాలి. మా అమ్మ పాద పామగా గా దీనురాలి గూటిలోన దీపంగా దీగా పం రిగా. ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. ఇది సాధారణ గాంధారం, అన్యస్వరం అన్నమాట. ఇది గా గా సా దీపంగా వెలిగింది రిరిరిర్రి గా గా సా రిరిరిరి దీపంగా వెలిగింది. మామ పాద పామగా గా 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 సా రిరిరిరి దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది. రెండో సంగతి ఉంది. ఇది రమ్యంగా రమ్యంగా మప రం. ఈ మపాను మనం పా అని పాడుకోవాలి. పా పా రమ్యంగా దపమా. ఈ దపమాను మనం మా అని పాడుకోవాలి. పా పా మా రమ్యంగా కుటీరానా కు పా. సరిపోయింది. టీ పదద. ఈ పదదాన్ని మనం దా అని పాడుకోవాలి. పదా కుటీరా నా దప. ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. పాపా మా పదా దాప రమ్యంగా కుటీరానా రంగవల్లు పనిద పప రంగ్ పని. ఈ పనిని మనం నీ అని పాడుకోవాలి. నీద రంగవల్లు దపప. ఈ దపని మనం పాప అని పాడుకోవాలి. నీద పాప రంగవల్లు లల్లింది లల్ పా మపదప. ఈ మపదపని మనం పా అని పాడుకోవాలి. పాపమా లల్లింది నీద పాప పాపమా రంగవల్లు లల్లింది. పాప పాపమా పదా దాప నీద పాప పాపమా రమ్యంగా కుటీరానా రంగవల్లు లల్లింది. దీనురాలి మామ పాద దీనురాలి. సరిపోయింది. గూటిలోనా మపని. ఈ మపనిని మనం నీ అని పాడుకోవాలి. నీద గూటిలో పమ పమగా. ఇది మాటు, ఇది ఘాటు అనమాట. ఈ రెండు అన్యస్వరములు. పమగా. ఈ పామగాని మనం గా అని పాడుకోవాలి. నీదగా గా గూటిలోనా
మమ పాద నీదగా దీనురాలి గూటిలోన దీపంగా రిగ రిగ. ఈ రిగ రిగని మనం గా గా అని పాడుకోవాలి. గా గా సారి రి 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 దీపంగా వెలిగింది. నెక్స్ట్ లైన్ శూన్యమైన గా గ గ ప. ఇది మనం ఒరిజినల్గా హరికాంభోజిలో ఉంటుంది, గాత్రి అంతర్గాంధరం అనమాట. ఇది గా గ గ ప శూన్యమైన వేణువులో వేరిగా. ఈ రిగాను మనం గా అని పాడుకోవాలి. గా గ గ గ వేణువులో గా గ గ ప గా గ గ గ శూన్యమైన వేణువులో ఒక స్వరం ఒక గగ స్వ గ రం పగ. ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. గగ గగ ఒక స్వరం కలిపి గద్దప కలిపి సరిపోయింది. నిలిపింపగగా. ఈ గా సాధారణ గాంధారం అన్యస్వరం. నిలిపింది పగగా నిలిపిం పగగా నిలిపింది గారిగ పగరీసా. ఈ గారిగ పగరీసాను మనం సా అని పాడుకోవాలి. సా దీ గగ 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 గద్ద గగ 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 గద్ద ప గగ గగ గద్ద ప గగ గసా. ఒక స్వరం ఒక స్వరం కలిపి నిలిపింది. నెక్స్ట్ రెండో సంగతి శూన్యమైన. ఇది సేమ్ గా గ గ ప వేణువులో. ఇది మార్పు ఉంది. రిగ రిప్ప వే రిగ రిప్ప. ఈ రిగ రిప్పని మనం పా అని పాడుకోవాలి. పా గ గ గ వేణువులో గా గ గ ప పా గ గ గ శూన్యమైన వేణువులో ఒక స్వరం గగ్గ. ఇది మనకు ఆల్రెడీ పైన వచ్చింది. గగ్గ గగ్గ గద్ద ప ఒక స్వరం కలిపి నిలిపిం పగగ. ఈ గా సాధారణ గాంధారం. పగగ నిలిపింది ది ది రిగ పగరీసా. ఈ రిగ పగరీసాను మనం సా అని పాడుకోవాలి. గగ గగ గద్ద పప గగ సా. ఒక స్వరం నిలిపి ఒక స్వరం కలిపి నిలిపింది. దీను ఆకురాలు రీగరీరి. ఈగ ఘాటు అన్యస్వరం అనమాట. ఇది రీగరీరి ఆకురాలు అడవికి సగరిస అడవికి ఒక నిద. ఈ నిమల అన్యస్వరం నీత్రి కాకల నిషాదం. ఒక నిద రీగరీరి సగరిస నిద ఆకురాలు అడవికి ఒక ఆమని. ఆ నిద నిద. ఈ నిద నిద అని మనం దా అని పాడుకోవాలి. దా నిస ఆమని దయ గరి దయ చే రిసా. ఈ రీసాను మనం సా గరి సా 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 దయ చేసింది. రీ గరి రి సగరి సనిద దాని స గరి సా సా సా. ఆకురాలు అడవికి ఒక
ఆమని దయచేసింది. ఇప్పుడు ఇంతవరకు నేను ఫస్ట్ చరణం మొత్తం స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. పాప మా పద దా పా నీద పాప పాప మా మమ పద పాప మమ పద పా మగ గ గ సారి రి రి పాప మా పద దా పా నీద పాప పాప మా మమ పద నీద గ గ గ సరి రి 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 గ గ గ గ ప గ గ గ గ గ ప గ గ గ గ గ గ గ గ గ ద ప ప గ గ స ప గ గ ప గ గ ప గ గ సా ప గ గ సా ఆ గగ శూన్యమైన అక్కడి నుంచి ప్లే చేస్తాం. గ గ గ గ ప గ గ గ గ గ గ గ గ గ ద ప ప గ గ సా 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 గ గ గ గ ప ప గ గ గ గ గ గ గ గ ద ప ప గ గ సా సా రి గ రి రి స గ రి స ని ద ద ని స గ రి సా సా సా. ఇక్కడ మళ్ళా పల్లవి మొత్తం ప్లే చేసుకోవాలి. నేను స్వరం ప్లే చేసేస్తాను. స స గ గ గ మ మ గ మ మ మ ప మ రి స ని రి 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 ప రి గ రి స రి ని పాప ని 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 స స స స స గ గ గ మ మ మ ప మ రి స ని రి 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 ప రి ప రి గ గ రి స రి ని పాప ని ని స స స. లాస్ట్ చరణం రెండవ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశలాడుగులు వినపడి అంతలో పోయాయి. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినపడి అంతలో పోయాయి. కొమ్మల్లో పక్షుల్లా లారా గగనంలో మబ్బుల్లారా నది దోచుకుపోతున్న నా నావను ఆపండి. రేవు బావురుమంటోందని నావకు చెప్పండి. నావకు చెప్పండి. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. ఇప్పుడు మనం
చిన్న చిన్న బిట్స్ చూద్దాం. విఫలమైన సని సని సరి అని పాడితే ఏమీ బాగోదు. ఇది నీ త్రికాకల నిషాదం, ఇది అన్యస్వరం. ని సని సని, ఈ సని సనిని మనం ని అని పాడుకోవాలి. విఫల స మై సరి, ఈ సరిని మనం రీ మైన రీ ని సరి రి. విఫలమైన నా కోర్కె నా సరి, ఈ సరిని మనం రీ కొన్నా కోర్కెలు రీసా, ఈ రీసాని సా అని పాడుకోవాలి. ని సరి రీసా. విఫలమైన నా కోర్కెలు వేళ సరి ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. వేళ వేలాడే రీసా, ఈ రీసాని సా అని పాడుకోవాలి. రీసా వేలాడే గుమ్మం సరిగరి, ఈ సరిగరిని మనం రీ అని పాడుకోవాలి. గుమ్మంలో మగగా, ఈ మగగాని గా అని పాడుకోవాలి. రీ గా గుమ్మంలో. ఈ లైన్ మొత్తం చూద్దాం. ని సరి రీసా రీసా రీగా. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల రిమగమ, ఈ రిమగమని మనం మా అని పాడుకోవాలి. మాగరి ఆశల అడుగులు సగరిస, సరిపోయింది. మాగరి సగరిస ఆశల అడుగులు వినబ నిసని వినబ డి దని దని దప డి. ఈ దని దప అని మనం పా అని పాడుకోవాలి. నిసని పా వినబడి గాగ మాగరి సగరిస నిసని పా ఆశల అడుగులు వినపడి. అంతలో అంత పాని, సరిపోయింది. లో నీద, ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. పానిదా అంతలో పో ధనిసా, ఈ ధనిసాని సా అని పాడుకోవాలి. సా 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 పోయాయి పానిదా సా 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 అంతలో పోయాయి. మాగరి సగరి సని సని పా పానిదా సా 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 ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి. రెండవ సంగతి ఉంది ఇది. విఫలమైన, ఇది పైన వచ్చింది. ని శరీరి విఫలమైన, ఇక్కడ మార్పు ఉంది. నా మగరి, ఈ మగరిని మనం రీ అని పాడుకోవాలి. ని శరీరి రీసా విఫలమైన నా కోర్కెలు వేలాడే, ఇది పైన వచ్చింది మనకి. రీసా వేలాడే గుమ్మంలో, ఇది పైన వచ్చింది. రీగా
రీ రీ సరి రీ గా వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు. ఇక్కడ మార్పు ఉంది. ఆశల ఇది పైన వచ్చింది. రిమగమ, ఈ రిమగమను మా అని పాడుకో. మాగరి ఆశల అడుగులు సగరి గరి స అడు సగరిగా, ఈ సగరిగని గా 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 అని పాడుకోవాలి. మాగరి గరి స ఆశల అడుగులు వినపడి, ఇది పైన వచ్చింది. నిసని పా అంతలో నీ పా, ఈ నీ పాను మనం పా అని పాడుకోవాలి. పానిదా అంతలో పోయాయి సా 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 ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి. మాగరి గగరి సని సని పా పాని పానిదా సా 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 కొమ్మల్లో పక్షుల్లా రా, కొమ్మల్లో సర్రీగా సరిపోయింది. మమ్మ పక్షుల్లా మప, ఈ మపాను మనం పా అని పాడుకోవాలి. లా రా గమగారి సా, ఈ రా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి ఈ గమగారి సాను మనం సా అని పాడుకోవాలి. సరిగా మమ్మ పాసా కొమ్మల్లో పక్షుల్లారా రా, గగనంలో సరిగా గగనంలో సరిపోయింది. గగనంలో సరిగా గగనంలో మబ్బుల్లా మాయే మా బుల్ మప, ఈ మపాను మనం పా అని పాడుకోవాలి. సరిగా మప్ప మామా గగనంలో మబ్బుల్లారా. ఈ లైన్ మొత్తం చూద్దాం. సరిగా మమ్మ పాసా సరిగా మప్ప మామ నది దోచుకుపోతున్న గమ మామ మామ నావను నా మప, ఈ మపాను మనం పా అని పాడుకోవాలి. పామగా నావను ఆపండి గమ ఆ, ఈ గమనం మా అని పాడుకోవాలి. ఆ మప, ఈ మపపాను మనం పా అని పాడుకోవాలి. మా పాప ఆపండి నావను ఆపండి పామగ మా పాప గమ మామ మామ పామగ మా పాప నది దోచుకుపోతున్న నావను ఆపండి. రేవు బావురు మంటోందని రే పదమ, ఈ పదమ అని మనం మా అని పాడుకోవాలి. మామ రేవు బావురు మప,
ఈ మపాని పా అని పాడుకోవాలి. పా మగ బావురు మామ పా మగ రేవు బావురు మంటోందని మన్ రీ తో పమ పగ ఈ మా పమ పగ అని మనం గా అని పాడుకోవాలి. రీ రీ మంటోంది రీ గా గగా మంటోంది మామ పామగ రీ గా గగా రేవు బావురు మంటోందని నావకు రిగా నా ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. గా సస నావకు చెప్పండి చే ఇది సా అనమాట. మగ మగ పండి మగ మరి ఈ మగ మరిని మనం రీ సరి చెప్పండి రీ సనిదా ఈ రీ సనిదాన్ని మనం దా అని పాడుకోవాలి. సరిదా చెప్పండి నావకు నిద నిద ఈ నిద నిదాన్ని మనం దా అని పాడుకోవాలి. దానిస నావకు చెప్పండి సా చేది మగారిసా ఈ మగారిసాను మనం సా అని పాడుకోవాలి. సా చెప్పండి మామ పామగ రీగా గగా గా సస సరిదా దాని సా ఇప్పుడు మనం ఈ రెండో చరణం మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ని సరి రి 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 సా రి రి సా రి రి గా మాగరి సగరి సని సని పా పాని దా సా 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 ని సరి రి 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 సా ని సరి రి 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 సా రి రి సా రి రి గా మాగరి గా మాగరి మాగరి గగరి స ని సని పా పా పాని దా సా 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 సరి గా మమ్మ పా సా సరి గా మ పా మా గ మ పా మ గ మా పా పా మా పా మ గ రీ గా గగా గా సస సరిదా దాని సా ఇప్పుడు మనం పల్లవి మొత్తం ఇక్కడ ప్లే చేసుకోవాలి.
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. ససగా గామమా పామరి సని రి పారి గారి గారి సరిని పాపని నిని ససగా గామమా పామరి సని రి పారి గారి సరిని పాపని నిని ససా. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సాంగ్స్ అనమాట. నా శక్తి కొలది ఇస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. చాలామంది మీ వీడియోలు చూసి మేము ఎన్నో పాటలు కీబోర్డ్ పైన, వీణ పైన, ఫ్లూట్ పైన, మరి నాదస్వరం పైన, ట్రంపెట్ పైన ఇట్లా అనేక ఇన్స్ట్రుమెంట్స్ మీద ప్లే చేసుకుని వాంచుకుంటున్నామని చెప్తున్నారు. చాలా సంతోషం. మరి కృతజ్ఞత అనేది ఎప్పటికీ ఉండాలి నాన్న మీ అందరికీ కూడా. మరి నేను ఒకటే చెప్పేది, డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఫోన్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి అడిగితే అవి కూడా క్లియర్ చేస్తాను నేను. మరి ఖచ్చితంగా మీరు నా వీడియోలు చూసి లైక్ చేస్తే ఇంకా నాకు ఇన్స్పిరేషన్ అనమాట, ఇంకా బాగా చేయాలని తపన వస్తుందనమాట. మరి అట్లాగే మనకు ఫస్ట్ ఛానల్ ఉంది, వాచస్పతి స్వర సాహిత్యం మ్యూజిక్ ఛానల్. అందులో ఏంటంటే ఓన్లీ ఒక షర్ట్తో 2 వీడియోస్ ఉంటే, ఫస్ట్ వీడియో ఏంటంటే సాంగ్, రెండో వీడియో ఏంటంటే సేమ్ షర్ట్తో సాంగ్ విత్ స్వరం ఉంటుంది అనమాట. అవి కూడా మీకు ఎవరికైనా కావాల్సి వస్తే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.